హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెలర్స్కు చెందినటువంటి ఒక ప్రైవేట్ బస్సు కర్నూలు వద్ద అనూహ్యమైన పద్ధతిలో ఫైర్ యాక్సిడెంట్కు గురైంది. అయితే ఈ ప్రమాద సమయంలో ఆ బస్సులో దాదాపుగా 42 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే వీరిలో 12 మంది ఈ ప్రమాదం నుండి తమను తాము కాపాడుకోగలిగారు. అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇంకో 30 మందిలో 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఇంకో 10 మంది మాత్రం హాస్పిటల్లో క్షతగాత్రులుగా మిగిలిపోయారు. అసలు ఇలా వీరు అర్ధాంతరంగా మరణించడానికి కారణాలు ఏంటి? ఇంతటి ప్రమాదం జరగడానికి ఆ బస్సు యొక్క డ్రైవర్ బాధ్యత ఎంతవరకు ఉంది? ఈ బస్సు ప్రమాదం వల్ల నేడు ప్రైవేట్ కంపెనీలు మరియు ప్రైవేట్ బస్సు యజమానులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు మరియు దందాలు ఎలా బయటపడ్డాయి? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా ఈ బస్సు నైట్ వేళల్లో రాత్రి 7 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి ఉదయాన్నే బెంగళూరు చేరాల్సి ఉంది. అయితే మార్గ మధ్యలో ఇది 3:30 గంటల సమయంలో అనూహ్యంగా కర్నూలు వద్ద ఒక బైకును ఢీకొనడంతో అక్కడ ఆ డ్రైవర్ ఆ బైకును ఢీకొన్న సంగతి ఆ బస్సులోని ప్రయాణికులకు చెప్పలేదు. దీంతో ఆ బైకును ఢీకొన్న సమయంలోనే ఆ బస్సులో ఫైర్ యాక్సిడెంట్ మొదలయ్యింది. అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్ను ఆర్పేందుకు ఆ డ్రైవర్ మరియు ఇంకో సహ డ్రైవర్ ఇద్దరు కూడా ఆ బస్సులో ఉన్నటువంటి అగ్నిని ఆర్పేటటువంటి ఫైరింగ్ పెట్టెను ఓపెన్ చేసి వాటిని వాడకుండా కేవలం నీటిని వాడడం వల్ల ఆ మంటలు అనేవి ఇంకా ఎక్కువయ్యాయి. అంతేకాకుండా వారు ఆ మంటలు ఆర్పేందుకు చేసే ప్రయత్నం అనేది కొద్దిగా చిన్నదైపోయింది. ఈలోపే మంటలు అనేవి బస్సులో చాలా వేగంగా వ్యాపించాయి. అయితే అదే సమయంలో అత్యవసర ద్వారం అనేది గట్టిగా ఉండడం వల్ల చాలా మందికి అసలు బయటకు వచ్చే అవకాశమే కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా కొందరు స్లీపర్ బోగిలో నిద్రిస్తూ ఉండడం మూలంగా వారు బయటకు రాలేక ఆ మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే ఇదే ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గొల్ల రమేష్ అనే ఫ్యామిలీ మొత్తం ఈ అగ్నికి ఆహుతి అవ్వడం నిజంగా రాష్ట్రం మొత్తం చాలా దిగ్భ్రాంతపరుస్తున్నది. అసలు వారు వారి జీవితంలో ఇలా అర్ధాంతరంగా వారి జీవితాలను ముగించడం ఎంత బాధాకరమైన అంశమో మీరే ఆలోచించాలి. సాధారణంగా ఒక ప్రయాణం అనేది వారి యొక్క గమ్యస్థలాన్ని చేరడానికి వారు వెళుతుంటారు. కానీ ఇలా వారి మరణాలకు కారణమవ్వడం నిజంగా ఎంత బాధాకరమైన దుఃఖించాల్సిన అంశమో ఆలోచించాల్సి ఉంది. అసలు దీనికి కారణాలు ఏంటో ఒకసారి చూస్తే దీనికి మొదటి కారణం డ్రైవర్ ఆ ఫైర్ యాక్సిడెంట్ను వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు తెలియజేయకపోవడం. అంతేకాకుండా అంతకుముందే అక్కడ డ్రైవర్ ఒక బైక్ను ఢీకొన్న సంగతి కూడా అక్కడి వారికి చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉంటే కొందరైనా అప్రమత్తమయ్యి అక్కడ మరణించిన వారు కొందరైనా కానీ తమ ప్రాణాలను నిలబెట్టుకునేవారు. కానీ అలా జరగలేదు. అంతేకాకుండా అప్పటికే ఆ బస్సులో ఓవర్లోడ్ మరియు అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు మరియు ఎక్కువ సంఖ్యలో సరుకులు ఉండడం కూడా ఆ బస్సు ఓవర్లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు వాదిస్తున్నారు. అంతేకాకుండా ఆ బస్సులో అప్పటికే చాలా వరకు సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాటిని గుర్తించకుండా వాటిని సరిగ్గా పట్టించుకోకుండా ఆ బస్సు నిర్వాహకులు ఆ బస్సును మరలా ఉనికిలోకి తెచ్చి ఇలా అర్ధాంతరంగా వీరి చావులకు కారణమయ్యారని కొందరు చెబుతున్నారు. అయితే దీనిపై గవర్నమెంట్ ఒక కమిటీని కూడా నియమించిందని చెబుతున్నారు. దీని నివేదికలో అంతిమ ప్రమాదం ఎలా జరిగిందోనని తెలియపరచనుంది. అంతేకాకుండా ఈ బస్సులో కిటికీలు లేదా అత్యవసర ద్వారాలు అనేవి ప్రయాణికులకు వీలుగా మరియు తొందరలో ఓపెన్ అయ్యే విధంగా ఉంటే ఇంకొంతమంది అయినా ప్రాణాలు కాపాడుకునేవారు. కానీ అలా కూడా జరగలేదు. అంతేకాకుండా అసలు ఇలా నాణ్యత లేని బస్సులను రోడ్లపైకి తీసుకుని వచ్చి అమాయకులైన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ సంస్థలకు ఇది ఒక గుణపాఠం కావాలి. ఇప్పటి నుండైనా గవర్నమెంట్ ఇలా అర్ధాంతరంగా
తనువు చాలిస్తున్నటువంటి ఇలాంటి ప్రయాణికుల యొక్క సంక్షేమం మరియు జీవితాలను గుర్తించుకొని ఇలాంటి ప్రైవేట్ వ్యవస్థాపకులపై కఠినమైన ఆంక్షలు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా 2013లో ఇదే మార్గంలో ఇలాంటి బస్సు యాక్సిడెంటే ఒకటి జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి ప్రమాదం బెంగళూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి బస్సు ఇదే కర్నూలు వద్ద ప్రమాదానికి గురయ్యి అప్పుడు కూడా దాదాపుగా 20 మంది మరణించారు. అయితే అప్పుడు అలాంటి దుర్ఘటన జరిగినప్పటికీ ఇంకా ఇలాంటి ప్రైవేట్ బస్సు ట్రావెలర్స్ ఎందుకని ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలకు కారణమవుతున్నారో వారే జవాబు చెప్పాలి. అసలు ఒక వ్యక్తి ప్రాణం విలువ అనేది వీరు ఎందుకని ఇంత ఆశామాసిగా ఇంత దారుణంగా వారు అసలు పట్టించుకోకుండా ఉంటున్నారు.